అలాగే మనకు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా ఎక్కువ మనకు వస్తున్నాయి. దానివల్ల మనకు డ్రైన్స్లో బ్లాక్ కావడము, రోడ్లు ఖాళీ స్థలాలు ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు వాడడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ కొన్ని వేల సంవత్సరాలైన భూమిలో కుళ్ళిపోవు. దానివల్ల ప్రజలకు మన ఆరోగ్యానికి కావాల్సిన వాతావరణం కూడా భూమి కాలుష్యం కూడా జరుగుతుంది. దానివల్ల మనకు నీటి శాతం కూడా భూమిలో ఈరోజు ఎండలు ఎక్కువ కావడం, అలాగే వర్షాభావ పరిస్థితులు రావడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. వీడియో కూడా తీస్తాండా కనిపించిందా మాట్లాడండి. ఆఫీసర్కి వచ్చి మాట్లాడుకోండి. మేమేమో ఇప్పుడే మాట్లాడుకోండి. మీకు కావాలంటే పట్టుకోరా చాలే చాలు దీనికేమో చాలదా ఏమి ఉన్నాయా కవర్స్ ఉన్నాయి సార్ ఎన్ని ఉన్నాయా 5,000 అయితే పలమనేరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. ముఖ్యంగా పలమనేరులో మంచి వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో మనకు తడి చెత్త పొడి చెత్త అనేది కూడా ఇప్పుడు ఇంటింటికి డోర్ గార్బేజ్ కలెక్షన్స్ కూడా వాహనాలు అరేంజ్ చేసాం. పారిశుద్ధ్య కార్మికుల ద్వారా కూడా ఇవి కూడా చేస్తున్నాము. అలాగే మనకు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా ఎక్కువ మనకు వస్తున్నాయి. దానివల్ల మనకు డ్రైన్స్లో బ్లాక్ కావడము, రోడ్లు ఖాళీ స్థలాలు ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు వాడడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ కొన్ని వేల సంవత్సరాలైన భూమిలో కుళ్ళిపోవు. దానివల్ల ప్రజలకు మన ఆరోగ్యానికి కావాల్సిన వాతావరణం కూడా భూమి కాలుష్యం కూడా జరుగుతుంది. దానివల్ల మనకు నీటి శాతం కూడా భూమిలో ఈరోజు ఎండలు ఎక్కువ కావడం, అలాగే వర్షాభావ పరిస్థితులు రావడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మనం ప్రజలందరూ కూడా గమనించి ముందు నిషేధ ప్లాస్టిక్ దాదాపు 125 మైక్రాన్స్ పైన ఉండేటువంటి లోపల ఉండేదంతా కూడా నిషేధించబడింది. అయినా కొంతమంది వ్యాపారస్తులు, చిరు వ్యాపారాలు, హోటళ్ళు కావచ్చు, టీ స్టాల్స్ కావచ్చు, మటన్ చికెన్ షాప్స్, చేపల వ్యాపారాలు వీళ్ళందరూ కూడా ఉపయోగిస్తున్నారు. అంటే అక్కడ మనం తీసుకోబట్టి అక్కడ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. మనం ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచే కూడా మనం ఏదైతే జూట్ కవర్స్ కాదు, అలాగే క్లాత్ కవర్స్, ఏదో ప్లాస్టిక్ కాకుండా మందమైనటువంటి ఏదైనా బాక్సులు కానీ, మాంసానికి కానీ ఫిష్ పోయినప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు కానీ అట్లాంటివి తీసుకొని పోతే బాగుంటుంది. ప్రజలు మనం అక్కడి నుంచి మార్పు చెందితే ఆటోమేటిక్గా మన ఊరు బాగుంటుంది, మన పరిసరాలు బాగుంటాయి, మన ఆరోగ్యం బాగుంటుంది, మన ఆరోగ్యరీత్యా అందరూ కూడా బాగుంటారు. అందుకు ప్లాస్టిక్ మనం అందరూ కూడా మా టీమ్స్ చేయడం జరిగింది. ఈ నెలలో ముఖ్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర తరఫున ఈ మన గౌరవ ముఖ్యమంత్రి గారు 3వ శనివారం కార్యక్రమంలో భాగంగా ఈ నెలలో మనకు ప్లాస్టిక్ నిషేధం పైన ఎక్కువ అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆల్రెడీ మన సిబ్బంది ద్వారా హోటల్స్ కావచ్చు, షాప్స్ పైన కూడా ప్లాస్టిక్ రైడింగ్ చేసి జరిమానాలు విధిస్తున్నాము. వ్యాపార ఆస్తులందరూ కూడా గమనించి ఆ ప్లాస్టిక్ను వాడకుండా వాటి బదులు జూట్ కవర్లు కానీ, క్లాత్ కవర్స్ కానీ వాడండి. ఎందుకంటే ఆల్రెడీ నిషేధం అమల్లో ఉంది. మళ్ళీ మాకు అక్కడికి వచ్చినప్పుడు ఈసారి ఫస్ట్ టైం అయితే పెనాల్టీ వేయడం జరుగుతుంది. రెండోసారి షాపును కూడా
ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి వారిని క్లోజ్ చేయడం జరుగుతుంది. చట్టరీత్యా దానికి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ మేరకు తగిన చర్యలు తీసుకోబడతాయి. కావున ప్రజలందరూ కూడా మనం వాడకాన్ని తగ్గిస్తాము. అలాగే వ్యాపారస్తులు కూడా మనం కవర్లను వినియోగదారులకు ఇవ్వకుండా నిషేధిస్తే బాగుంటుంది. లేని ఏళ్ళ మా మున్సిపాలిటీ సిబ్బంది అందరూ కూడా టీం కూడా ఏర్పాటు చేసినాము. అందులో శానిటరీ సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరీ, మహిళా పోలీసును టీమ్గా కాన్స్టిట్యూట్ చేసి పట్టణంలో ఇప్పుడు అన్ని కూడా రైడింగ్ చేస్తున్నాము. ఈ వారం భారీ ఎత్తున కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే 3వ శనివారం మనకు 10వ తేదీ చాలా గ్రాండ్ ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా గమనించి ప్లాస్టిక్ బదులు జూట్ కవర్లన్నీ కూడా వినియోగం చేసుకొని ప్రజలకు అందుబాటులో విధంగా పెట్టండి. ప్లాస్టిక్ కవర్లు పూర్తిగా నిషేధిస్తాం. అందరూ మన ఊరు కూడా మన బాగుంటుంది, మనకు ఎప్పుడు పరిసరాలు బాగుంటాయి. దీన్ని అందరూ కూడా గమనిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను.